9 వరకు తిరిగి మీటింగ్ పెట్టుకుంటున్నాం. 9 నుంచి 12 స్ట్రాటజీ మీటింగ్స్, 12 నుంచి 4 వరకు ఇంటర్నేషనల్ కాల్స్, 4 నుంచి 5:30 రెస్ట్ తీసుకుని మళ్ళీ 6కు బయలుదేరుతాం. హలో గాయ్స్, నమస్కారం. కొత్తగా నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన జాతీయ రహదారి గురించి నేను మీకు వివరిస్తాను. ఇప్పుడేదో NH-16 అది ఇది అంటున్నారు, కానీ స్టాండర్డ్గా అయితే NH-5, ద డేంజరస్ రోడ్స్ ఆఫ్ ఇండియా. ఆ రోడ్ ఎక్కాక మిగతా వివరాలు చెప్తాను. రైట్, సో గాయ్స్, ఎగ్జాక్ట్గా మనం ఉన్న స్పాట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి, చిలకలూరుపేట సిటీ ఆర్ టౌన్ని అవాయిడ్ చేస్తా అవుటర్ మీదుగా NH-5 వేసారు. అప్పుడు ఒకప్పుడు ఏంటి, NH-5 అనుకోండి, NH-16 అనుకోండి, అంటే టౌన్లో నుంచి పాస్ అయిపోయేది. కానీ ఇప్పుడు ట్రాఫిక్ అర్బనైజేషన్ అప్గ్రేడ్ అవ్వటం వలన ఈ అవుటర్గా వేయటం జరిగింది. కమింగ్ టు ద పాయింట్లోకి వస్తే, ఈ NH-16 అదే 5, NH-16 కొత్తగా పెట్టారులే. ఈ NH-16 అనేది కలకత్తా మద్రాస్ కోరమాండల్ హైవే అంటారు. ఎందుకు కోరమాండల్ హైవే? మళ్ళీ దానికో చరిత్ర ఉంది. కోరమాండల్ అని ఎందుకు, ఏంటి అని. కోస్టల్ కారిడార్ అనుకోండి, కోస్టల్ హైవే. ఇది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటారు కదా, క్యూబ్ లాగా ఉంటుంది, డయాగ్నల్గా ఉంటుంది. ఇలాగ దేశానికి నేను చూపిస్తాను మ్యాప్లో. ఇవన్నీ ఎకనామిక్ కారిడార్స్. ఈస్టర్న్ కారిడారు, వెస్టర్న్ కారిడారు, సదరన్ కారిడారు, నార్దర్న్ కారిడారు. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థను నడపడానికి అండ్ ఈ ట్రక్కర్స్కి, ఏదైతే ఆర్థిక వ్యవస్థ నడుపుతున్న ఈ ట్రక్ డ్రైవర్స్కి ఏదైనా కనెక్టివిటీకి సులువుగా ఉండటానికి వేశారు ఈ హైవేస్. కమింగ్ టు ద పాయింట్, NH-16 అనేది 1670 కిలోమీటర్లతో ఉన్న హైవే. 4 స్టేట్ల నుంచి పాస్ అవుద్ది. మొదలయ్యేది వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, నెక్స్ట్ ఒడిస్సా, తరువాత ఆంధ్రప్రదేశ్, తరువాత తమిళనాడు. అండ్ మెయిన్ సిటీస్ వచ్చేటప్పటికి, అంటే ఈ 4 రాష్ట్రాల్లో మేజర్ సిటీస్ ఉంటాయి కదా, ఆ మేజర్ సిటీస్ నార్త్ నుంచి వచ్చేటప్పటికి కలకత్తా అనగా హౌరా అనుకోండి, ఖరగ్పూర్, బాలాసోర్ ఒడిస్సాలో, ఇదంతా కటక్ ఒడిశానే, భువనేశ్వర్ రాజధాని ఒడిశాకి, బమ్మపూర్ అదే బెరంపూర్ అంటారు ఒడిశానే, శ్రీకాకుళం ఇంకా ఆంధ్రాలో మేజర్ సిటీ, అంటే నార్దర్న్ ఆంధ్రాకి వస్తుంది, అది ఉత్తరాంధ్ర. విశాఖపట్నం తెలుసుగా మీకు, రాజమండ్రి ఆంధ్ర, విజయవాడ తెలుసు, ఒంగోలు ఆంధ్రానే, నెల్లూరు సదరన్ ఆంధ్ర, అండ్ నెక్స్ట్ చెన్నై. ఈ నెల్లూరు నుంచి ఒక 150 కిలోమీటర్లు వేసుకోండి గట్టిగా, 170 అరౌండ్. ఈ హైవే ఎంత ప్రాముఖ్యత పోషిస్తుంది మన ఆంధ్రప్రదేశ్, అంటే ఆర్థిక వ్యవస్థని పోషిస్తుంది ఈస్టర్న్ కారిడార్ వైపు. ఎప్పుడు రద్దీగా ఉండి ఈ హైవే చాలా బాగుంటుంది, చాలా డేంజరస్ కూడా. చూస్తున్నారుగా మీరు, ఏ స్టేట్లో ఉన్న హైవే అయినా ఇక్కడ కనపడుద్ది. ఆ లారీలన్నీ ఇక్కడ కనపడతాయి. ఏ స్టేట్లో, ప్రతి స్టేట్లో ఉన్న లారీ ఇక్కడ కనపడుద్ది. అబ్బో, కొత్తగా చూసారా స్పీడ్ గన్ను, స్పీడ్ అప్గ్రేడ్ చేశారండి. స్పీడ్ పోతే కెమెరా లాగేస్తుందంట, ఉస్తాద్ చెప్తున్నారు. అది చూసుకోండి మరి, చాలా బాగుంటుంది మా NH-5. చిన్నప్పటి నుంచి చూసి చాలా ఇష్టం అండి హైవే. లారీలు, హంగామా చూసారుగా. ఈ 1670 కిలోమీటర్లు కూడా మొత్తం 4 లైన్, 6 లైను, 8 లైను, 10 లైన్ ఉండదు. అక్కడక్కడ 6 లైను. నాకు తెలిసి ఒక 1000 కిలోమీటర్లు 6 లైనే ఉంటుంది. మిగతా 600 కిలోమీటర్లో ఎక్కడైనా అక్కడక్కడ 4 లైన్ టచ్ అవుద్ది ఈస్టర్న్ కారిడార్లో. ఇంకా మెయిన్ సిటీస్ నేను ఇంకా తగ్గించి చెప్పాను. అలా చూసుకుంటే చాలా ఉన్నాయి. చిలకలూరుపేట ఉందా, మన గుంటూరులో గుంటూరు సిటీ ఉందా, అంటే గుంటూరు అవుటర్ మీదకి వెళ్తుందిలే ఇది.
బెజవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, పిఠాపురం, గొల్లప్రోలు, అబ్బబ్బబ్బబ్బబ్బా. చూసారా ఆ రద్దీ చూసారా? మా బండి కూడా క్రూజ్ అవుతుంది 80లో. మాది BS6 కదా, ఇప్పుడు నేను కూర్చున్న బస్సు BS6 తెలుసుగా. యాజ్ యూజువల్గా స్పీడ్ లాక్ ఉంటుంది సెన్సార్తో. ఆ స్పీడ్ లాకే మాకు తెచ్చింది, అంటే సేఫ్టీ పర్పస్లే. సకాలు ఆడిద్ది అనుకోండి. ఇక్కడ నుంచి కలకట్ట 1290 కిలోమీటర్లు, గుంటూరు 30 కిలోమీటర్లు. కొత్తగా వేసిన హైవే. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుందండి. 3 months బ్యాకేనా? 3 నెలలే అంటండి. అందుకే నా దృష్టికి రాలేదు ఇది. మేము చిన్నప్పుడు మా నాన్నగారితో నగిరికి, మద్రాస్కి, రెడ్ హిల్స్కి కాటన్ బేళ్ళు ఎత్తుకునే వాళ్ళం ఈ స్పిన్ మిల్స్ దగ్గర చిలకలూరుపేటలో. మన ఏ హైవే అండి ఇది? చిలకలూరుపేట హైవే ఏంటది? స్పిన్నింగ్ మిల్స్ ఉంటాయి అక్కడ. ఊరు పేరు గణపవరం. అదిగోండి ఓవర్టెక్ చూసారా? మామూలుగా లేదు కదా హంగామా. అలా ఉంటుంది. NH5 అంటే మామూలు వ్యవహారం కాదు, చాలా డేంజరస్. ఎంతోమంది త్యాగం చేస్తే మనం ఈరోజు ప్రశాంతంగా మన ప్రయాణం సాగించగలుగుతున్నాము. దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. అంటే మెజారిటీగా తెలియకపోవచ్చు, కానీ తెలుసుకుంటే మంచిది కదా నాలెడ్జ్. రంజుగా వెళ్తున్నారు 6 టైర్ జనాలు లైన్ చూసి. అరే సాయంత్రం పూట సరదాగా, మళ్ళీ రాత్రి అవుద్ది కాసేపు ఆగితే, ఇంకొక గంట 6 గంటలో చీకటి అడిపోద్ది. మేజర్గా మనం ఆంధ్ర బళ్ళు, కర్ణాటక బళ్ళు, తెలంగాణ బళ్ళు, తమిళనాడు బళ్ళు చూసుకోవచ్చు. ఈ మలయాళీ మల్లుగాళ్ళందరూ అటు వెళ్తారు. ఇటు కర్ణాటక కొంకణ్ లైన్, ముంబై లైన్ వెళ్తాయి. రాజస్థాన్, నాగాలాండ్ బళ్ళు కూడా వస్తాయి. ఇటు వెస్ట్ బెంగాల్ బళ్ళు. శివ బాగుపడాలని చెప్పి 80 మించి వెళ్తా బాబు, వెళ్ళకూడదు. లాక్ సెన్సార్ RPM లాక్ అయిపోద్దండి 80లో బండి. అదిగో అబ్బా కారులో హంగామా చూడండి. ఆడు చూడు ఎట్ట. ఆల్టో, పంచ్, ఎర్టిగా. ఆపోజిట్ లైన్లోనేమో తోపుగాళ్ళు. ల్యాండ్స్కేప్స్ చూసారా? ఆ డిస్టెంట్ మౌంటైన్స్ ఎలా కనపడుతున్నాయి అక్కడ. అయ్యి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. రే 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 అటు ఇటు సర్వీస్ రోడ్. ఇటేంటో సర్వీస్ రోడ్ వేయలేదు, వేస్తారు. విజయవాడ, నాదెండ్ల, తిమ్మాపురం ఇలా లెఫ్ట్కి వెళ్తే ఎగ్జిట్ పాయింట్, హైవేకి ఎగ్జిట్ పాయింట్ ఇది. అక్కడ నుంచి సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అవుతాము. మనం ఇందాక ఎక్కామే వీడియో స్టార్టింగ్లో, అది ఎంట్రీ పాయింట్ అంటారు. ఇలా జనరల్ నాలెడ్జ్ చెప్తాను ఇప్పుడు, అంటే రోడ్డు గురించి. ఇలా 6 లైన్ ఉందంటే 1 వే వెళ్ళేటప్పుడు ఒక డైరెక్షన్లో 3 లైన్స్ ఉంటాయి కదా. అదిగో ఆ 3 లైన్లో ఈ లైన్ వచ్చేటప్పటికి స్పీడ్ లైన్, ఈ లైన్ వచ్చేటప్పటికేమో మీడియం లైన్, ఇది స్లో లైన్. 2 వీలర్స్ అలౌ లేదండి, కానీ 2 వీలర్స్ ఎక్కుతున్నారు. 2 వీలర్స్, ఆటో లైక్ 3 వీలర్స్, ట్రాక్టర్స్కి ఎంట్రీయే లేదు. స్ట్రిక్ట్గా ఎవరో పట్టించుకోరు కాబట్టి సాగిపోతున్నాయి ఆటలు. ఏంటంటే చెప్పే కదా, ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ నడపడానికి, సులువు చేయడానికే ఇలాంటి మేజర్ హైవే చేస్తారు. ప్రయాణం కూడా సాగుద్ది అనుకోండి. ఆఫ్ కోర్స్ మేజర్గా ఎకనామికల్ కారిడార్స్ అంటారు. కారిడార్ని తెలుగులో ఏమంటారు
చాలా సిగ్గేస్తుంది చెప్పాలంట. కారిడార్ అంటే తెలుగులో తెలియదు. కారిడార్ అంటే ఒక స్ట్రెచ్, ఆ లైన్ వరస. కాదు, అది గార్డెన్ అంట బయట. అది ఆ రైట్ సైడ్ అంతా చిలకలూరుపేట హైవే అలా. అప్పుడు ఈ NH5 ఆ చిలకలూరుపేటలో నుంచి చదువుకోండి అలా ఉండేది అటువైపు. ఇప్పుడు అవుటర్ అంతే కదా. ట్రాఫిక్ మేనేజ్మెంట్, డెత్, చావులు హైవేలో అబ్బో చాలా గందరగోళం అయ్యా బాబు. అది హైవే. 4 వే ఉండండి, 4 వే చిలకలూరుపేట. ఇప్పుడు 6 వే ఇక్కడ చూసారు కదా, 6 లైన్. సిటీలో అయితే 4 లైనే గణపురం నుంచి. లారే లారే లా, లారే లారే లా. సూపర్ మౌంటైన్స్. ఆదిగా ఎక్స్ప్రెస్ ఓవర్టేక్స్. సకాలాడేస్తున్నాడు ఉస్తాద్. చూసారా SMLA ఎలా గింజుకుంటుందో స్పీడ్లో 80 అయినా కానీ 80 స్పీడ్లో. RPM 25 to 30, 25 ఉందిలే. అదే స్పీడ్లో 80. అదిగో గింజుకుంటుందయ్యా. ఎడ్లపాడు, వంకాయల పాడు బాగుంటాయి ఫన్నీగా. అదేలే ఉత్తర దేశాల్లో రాంపూర్, బొంపూర్, సోంపూర్, ఏపూర్, ఓపూర్ అన్నట్టు మాకు పాడు, పాలెం, ఊరు అలా ఉంటాయి మా తెలుగులో. ఇదంతా ఎగ్జిస్టింగ్ హైవే, ఇంతకుముందు ఉంది. 4 లైన్ కాకముందు ఉంది. అంటే చిలకలూరుపేటలో 4 లైన్ 6 లైన్ ఇప్పుడు కొత్తగా వేశారు కదా. 4 లైన్ అంటే ఎగ్జిస్టింగే. అలాగే ఈ 6 లైన్ ఎగ్జిస్టింగ్, కొత్తగా వేసిందేం కాదు. 10 ఏళ్ళు అవుతుంది గట్టిగా. అవునే 6 లైన్ చేసి 10 ఏళ్ళ పైన అవుతుంది. 96లో 4 లైన్ చేశారంట. బాగుంది కదా చక్కగా. ఇది స్ట్రెచ్ అంతే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సాయంత్రం సంధ్యావేళ అయిపోయింది కదా, కొంచెం చీకట పడితే ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. గుంటూరు దాకా ఇంకా మీకు సుఖం, ఎలా అయినా వెళ్ళిపోవచ్చు చక్కగా. చూపిస్తా మీకు. ఒకరోజు ఈ హైవే ఎండ్ టు ఎండ్ జర్నీ చేద్దాం. కలకత్తా నుంచి చెన్నై ఒకరోజు జర్నీ చేద్దాం. అంటే అదేలే 4 పార్ట్లుగా. కలకత్తా నుంచి ఖరగ్పూర్ దాకా, ఒడిశా స్ట్రెచ్ అంతా ఒక పార్ట్, ఆంధ్రప్రదేశ్ స్ట్రెచ్ అంతా ఒక పార్ట్ చేద్దాము. ఇంకో విషయం ఏంటో చెప్పనా అండి, గట్టిగా మాట్లాడుకుంటే ఈ 1670 కిలోమీటర్లో 1000 కిలోమీటర్లు మన ఆంధ్రాలోనే ఉంది. అదేంట్రా అంటే అంతే మరి, మనదంతా కోస్టల్ లైన్గా ఆ మూల నుంచి ఈ మూల దాకా ఉంటుంది. సముద్రం పక్కనే పోర్టు సిటీలు నానుకుంటా వెళ్తాయి ఈ హైవే. ఆ రైల్వే ట్రాక్స్ కూడా పోర్ట్ సిటీని ఆనుకుంటానే వెళ్తుంది. మీకు కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, నా ఫేవరెట్. ఆ కోరమాండల్ అనేది చోళమండలం పేరు నుంచి తీసేశారు, మాడిఫై చేసి కోరమాండల్ చేశారు.
కోరమాండల్ ఏంటంటే సౌత్ అప్పుడు చోళమాండల్ డైనాసిటీ రాజులు పరిపాలించే వాళ్ళకి ఇదంతా ఆ సింగపూర్ ఆ మూల నుంచి ఈ మన ఇండోనేషియన్ ఐలాండ్స్, ఈ బంగ్లాదేశ్ మొక్క, బర్మా, ఈ కింద యాంగోన్, ఇవన్నీ చోళ రాజులు పరిపాలించారు. వారి పేరు మీద కానీ ఈ కోస్టల్ లైన్కి చోళమండల్ లైన్ కమ్ కోరమాండల్ అనేసారు. ఈస్టర్న్ మన భారతదేశం చాలా గమ్మత్తుగా ఉంటుందండి. సబ్ కాంటినెంట్ మన అదృష్టం అనుకోవాలి ఇక్కడ పుడతాం. ఎందుకంటే కొన్ని దేశాలకు తెలుసా మీకు, సముద్రం ఉండదు, చుక్క నీరు ఉండదు, చుక్క నీరు తర్వాత సముద్రమే ఉండదు, అటు ఇటు. ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ చాలా. మేము అసలు ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాకపోయినా, అంటే సబ్ కాంటినెంట్లో ఉన్నా అసలు పక్కా కోస్టల్ ఆంధ్రులం మేము, కోస్తా ఆంధ్రులమే. అదిగా బోయపాలెం. ఇక్కడ సర్వీస్ రోడ్ తీసుకుని ఒక చిన్న గుడి ఒక విజిట్ చేయాలి, అమ్మవారి గుడి. అది విజిట్ చేసి ఈలోపు చీకటి పడద్దుగా, సరిపోద్ది, ఎక్కేయచ్చు. ఇదిగో ఎగ్జిట్ పాయింట్ నుంచి వచ్చేసాం. ఇదిగోండి పార్వతీదేవి మందిరానికి మనం వెళ్తున్నాము. అదిగో పార్వతీదేవి టెంపుల్ బాగుంది కదా, చూద్దాం గుంటూరు వెళ్ళేదాకా. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడే పార్వతీదేవి దర్శనం పూర్తి చేసుకుని బయలుదేరాం. అదేనండి శుభ సూచికాలు, దైవానుగ్రహం అంటారు కదా, అందుకే ఇలాంటి పెద్ద జాతీయ రహదారుల పక్కన అలా గుళ్ళు కడతారు శుభం జరగడం కోసం. ఇదిగోండి హైవే, సర్వీస్ రోడ్డు 2 వే, అటు ఇటు అటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. సో మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 10 వే 8 వే, సారీ 6 వే హైవే, 4 వే సర్వీస్ రోడ్డు. జస్ట్ మన సాటిస్ఫాక్షన్ సరదా చెప్తున్నాను, దీనికి వేరే టెర్మినాలజీ ఉండొచ్చు. కానీ గొప్పే కదండి, మన భారతదేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీగా పెరిగింది అంటే కారణం మహానుభావుడు శ్రీ నితిన్ గడ్కరీ గారు. అవును కదండి, నితిన్ గడ్కరీ గారు అసలు చాలా చేశారు. మీరు బీజేపీ పార్టీ కదా ఆయన, ఏంటి బీజేపీ ఇలా మతోన్మాద పార్టీ, అసలు అలా ఆలోచించొద్దు. డెవలప్మెంట్ కోసమే కదరా బాబు రోడ్లు వేసేది. ఇందులో బీజేపీ ఏంది, కాంగ్రెస్ ఏంది. కాంగ్రెస్లో కూడా అదే రోడ్ రెవల్యూషన్ బాగా జరిగిందనుకోండి, బట్ ఈయన ఇంకా మెరుగ్గా చేశారు. స్కామ్స్ జరిగినాయి అందులో, ఇదేం మాట్లాడకూడదు, సారీ. లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. సాయంత్రం వేళ, సంధ్యా సమయం అంటారే, సంధ్యా సమయం వాట్ ఎవర్. లైట్లు వేసేటప్పుడు చెప్పండి, హెడ్ లైట్లు బాగుంది కదా చక్కగా. ఇందా డిస్టెంట్ మౌంటైన్స్ అన్నానే, అవే ఇవి. 80లో క్రూజ్ అవుతా చక్కగా చూద్దామా కాసేపు. అరే ఇదిగా బాబుడు, లారీ బాబు ఎవడేడు లేలేనా, BS6. టాటా మునగాడు ఎప్పటికైనా రోడ్డు కింగ్, కానీ మెయింటెనెన్స్లు అని చెప్పి గొల్లైపోతున్నాం అని చెప్పి బ్యాడ్ ఇంప్రెషన్. కానీ అలాగే సరిగ్గా తోలితే సూపర్ టాటా. ఏమనుకున్నారు, లేలాండ్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెయింటెనెన్స్, అందుకని చెప్పి లేలాండ్ కొంచెం ఆడు ప్లెయిన్ అంతే, ప్లెయిన్లోనే కొడతాడు. మళ్ళీ పహాడీ చడాయిల్లో అంటే మెరకల్లో గిరకల్లో ఘాట్లో ఆడు బెబ్బే లేలాండ్ గాడి. ఏంద్రా నువ్వు తోలావా, అంత పెద్ద మగోడివా, లేలాండ్ టాటా కంపారిజన్ చేసే అంత అయ్యావా అని అనొద్దు. నేను రెండూ తోలే, భారత్ బెంజ్ కూడా తోలే, ఐసర్ కూడా తోలే.
మహీంద్రా కూడా తోలే. టాటా అయితే BS1 అంటే మెకానికల్ స్టీరింగ్ ఒక 110 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు తోలే గట్టిగా. BS1 నా లైఫ్ టైంలో. BS2 అయితే ఒక 2-3 మంత్స్ లోకల్లో సరదాగా. BS3 అయితే మా దగ్గరే ఉందిగా, BS3 సూపర్గా ఉండేది. BS4 అయిపోయింది. BS6 కూడా తోలే టాటా. సో కంపేర్ చేయొచ్చు కదా. లేలాండ్ అయితే డైరెక్ట్గా BS6 మళ్ళీ పట్టుకోవాలా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు లేలాండ్ అంటే వ్యతిరేకత ఎక్కువ, నచ్చదు. మహేంద్ర BS3 తోలే. 6ల బొక్స్లు ఏం పట్టుకోవాలా. భారత్ బెంజ్ BS6, BS4 ఈ రెండు. ఐచర్ BS3, 4, 6 బాగుంటాయి ఇవన్నీ. బాబు నువ్వు డ్రైవరా ఏంటంటే లేదు, బట్ పార్ట్ టైం డ్రైవర్, ప్యాషనేట్ డ్రైవర్స్ మేము. మాకు డ్రైవింగ్ నేర్పించవసరం, మా బ్లడ్లోనే ఉంది, DNAలో. బికాజ్ మై ఫాదర్స్ అండ్ ఫోర్ ఫాదర్స్ ఆర్ ఫ్రమ్ డ్రైవింగ్ ఫీల్డ్, మోటార్ ఫీల్డ్. సకా గాయస్, మెయిన్ విషయం చెప్తున్నా కదా. మీరు కనుక నాకు నిజంగా కొంచెం సపోర్ట్ చేస్తే నా జీవితం, అంటే నిజం చెప్తున్నాను, నా జీవితం ముగిసేలోపు నా ఎంగేజ్ అయిపోయింది. నేను వృద్ధుడైపోయి ఏదైనా పీకే లోపు ఏమైనా సాధించాలనుకుందంటే ఈ డ్రైవర్స్ లైఫ్ని చక్కదిద్దడం అండి. అంటే జర్నీ అనేది వాళ్ళకి చక్కగా సాగాలి, సాఫీగా. ఆఫీస్ టైమింగ్స్ లాగా మనం చేయాలి. అంటే లోడ్ టైప్స్ అండ్ వాటి టైప్స్ ఉంటాయి కదా, కొన్ని లోడ్స్ ఫాస్ట్గా వెళ్ళాలి, వాటిని మనం ఏం చేయలేం. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే డ్రైవర్స్కి నీట్గా కొన్ని చోట్ల బాత్రూమ్స్ కట్టేయటం, స్నానపు గదులు కట్టేయటం, గవర్నమెంట్స్తో లింకప్ అయ్యి వాళ్ళకి కాటేజీలు కట్టేయటం, రెస్ట్ రూమ్స్ లాంటివి అవి చేయాలని ఉంది. దానికి బాగా డబ్బు కావాలి. మనకు మన ఇల్లు గడుపుకోవడానికి అబ్బో అలాంటిది దేశం మొత్తం ఉన్న డ్రైవర్స్కి ఏం చేస్తాం. కొన్ని స్ట్రెచెస్లో అయినా చేయాలని నాకు చిన్నప్పటి నుంచి కల. అరే నాయన, అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్, యూరోప్లో డ్రైవర్లు ఆఫీసర్ల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారా బాబు. ఇండియాలో ఆఫీసర్ కన్నా అక్కడ ట్రక్ డ్రైవర్ జీతం ఎక్కువ, పైగా కంఫర్ట్ ఎక్కువ వాళ్ళకి. మరి చూడండి, మన దాంట్లో ఎందుకు కుదరదు? ఎప్పుడు ఆలోచించరు. ఎప్పుడు కుళ్ళు రాజకీయాలు, కుళ్ళేనా? ట్రక్ డ్రైవర్ అంటే హేనం. అసలు డ్రైవర్ అంటేనే ఏంటో హేనం. డ్రైవర్ అంటే ఎవరో తెలుసా? బ్యాక్ బోన్ ఆఫ్ ఆర్థిక వ్యవస్థ అండి. ఎకనామిక్ సిస్టమ్ నడిపేదే డ్రైవర్. ఒక్కరోజు చక్రం ఆగిపోయిందంటే మన జీవన చక్రం ఆగిపోద్ది. ఆలోచించుకోండి. డ్రైవర్స్ని గౌరవించండి, వాళ్ళు మనుషులే. నా తండ్రి డ్రైవర్ కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఏంటో. పైగా నేను ఒక కొత్త సర్వేలో ఒక 1 month 2 months క్రితం చదివాను. 2025 ఫిబ్రవరిలోనో మార్చిలో చదివాను. ఐఎమ్ నాట్ షూర్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ షూర్. ఓకే, లక్ష వెహికల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 45,000 మంది డ్రైవర్లే ఉన్నారంట. అంటే గ్రాఫ్ పడిపోలేదు. ఒకప్పుడు 1,00,000 ఉంటే 1,00,000 మంది లేదా 40,000 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు 45,000 మంది డ్రైవర్లే ఉన్నారంట. పైగా డీజిల్ రేట్లు అలాగే పెరిగిపోతున్నాయి, కిరాయి రేట్లు అలాగే ఉన్నాయి. చాలా, ఒక్క టైర్ వచ్చి 25,000 ఇప్పుడు. ఏ కంపెనీ అని తీసుకోండి, సియేటా, ఎంఆర్ఎఫ్, మిస్చిలియన్, వాట్ ఎవర్ మిస్లీనియస్. ఎలాగూ ఒక జత వేయాలంటే 50,000 ఎక్కడి నుంచి తెస్తారు? మళ్ళీ ఈఎంఐలు. మేము లారీలు తిప్పింది వాళ్ళ ఫైనాన్స్ వల్ల పోషిస్తారు కదండి. ఇప్పుడు జరగండి, మీ గుండెలు వేసి చేసుకుని చెప్పండి. సరే బ్రో, ఇప్పుడు ఏం చేయాలంటే నాకు సపోర్ట్ చేస్తే, నా వెనక మీరు నుంచుంటే మనం డ్రైవర్స్కి ఏదైనా మంచి చేద్దాం. పాలిటిక్స్, రాజకీయాలు ఉండకూడదు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. మనలో మనకి రాజకీయాలు ఉండకూడదు. చెత్త గుణం ఏంటంటే పాలిటిక్సే. వాడి అహం, ఈగో హట్ అయిందంటే
పాలిటిక్స్కి దిగేస్తారు. వాట్ ఎవర్ ఎవడైనా ఏ అనే క్యాండిడేట్ బి ఈగో హట్ చేస్తే బి ఓడి పాలిటిక్స్ మొదలు పెడతాడు. ఏంటిది ఏమోలే, చూద్దాం ఎలా జరుగుద్ది అలా జరుగుద్ది. బై ద వే చౌడవరం దాసరపాలెం దగ్గరలో ఉన్నాం. లైట్లు వేస్తారు చూసారా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై సియారామ్. బాగుంది కదా హైవే. గాయస్ మీకు చెప్పలేదు కదా, నాకు మోటార్ వెహికల్స్ అంటే ఎంత ఇష్టమో చూడండి. బొమ్మలు కూడా కొనుక్కున్నాయి ఈ వయసులో. నవ్వొద్దు, షోగా పెట్టుకుందామని ఇంట్లో. శక్తిమాన్. ఓకే, కొంచెం చీకటి పడితే బాగుంటుంది, తీద్దాము. ఈలోపు గుంటూరు దగ్గరికి వెళ్ళిపోతాంలే. చౌడవరం అంటే ఇంకెంత, మిర్చి యార్డు, పత్తిపాడు అడ్డ రోడ్డు, ఎక్సెట్రా ఎక్సెట్రా. రైట్, ఉంటా. తర్వాత కలుద్దాం, అంటే ఒక సెకండ్ తర్వాత కలుద్దాం. సో గాయస్ చెప్పినట్టే ఒక సెకండ్ తర్వాత కలిశాను. చూసారా, పొద్దునే కాదు సాయంత్రం కూడా మా హైవే అందంగా ఉంటుంది. ఆ లైట్లు వేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా కట్టారు. వావ్ వావ్, మీరు అక్కడ చూడండి, అంతా ఎర్ర చుక్కలు. విజయవాడ గుంటూరు స్ట్రెచ్ ఒక రోజు తెస్తాను. అంటే ఈ సిరీస్ ఎలా ఉంటుందంటే, సపోర్ట్ వచ్చిందనుకోండి రకరకాల హైవే సిరీస్ తెస్తాను. ఎక్కలేని వీడియోలన్నీ నా దగ్గర ఉంటాయి. మీరు క్రింజ్ అనుకుంటారు, సోది అనుకుంటారు, ఏమో అసలు నేను సోదేముంది, ఉన్న మాట చెప్తున్నాను. కథ కొంచెం లాంగ్గా చెప్తాను, విడమర్చి. వినే అంత ఓర్పు లేనివాడే సోది అంటాడు. వినాలి ఓర్పుగా. ఎవడైతే సోదని నీతులు వల్లిస్తాడో ఆడే ఓర్పు లేకుండా బిహేవ్ చేస్తాడు. అంతే కదా. అరే ఓర్పుగా ఉండాలి బాబు, ఓర్పుగా చెయ్యాలిరా బాబు, అది నాయన ఇది నాయన అనేవాడే ఓర్పు లేకుండా బిహేవ్ చేస్తాడు. చీకట పడిపోయి బాగుంది కదా చక్కగా. ఇక ఇవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ గాయస్. అటు ఇటు లెఫ్ట్ రైట్ రెండు కోల్డ్ స్టోరేజ్లే, ఇటువైపు అటువైపు రెండు కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి. రెండు వైపులా మిర్చి స్టోర్ చేసే కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి. ఎవరి అన్నాయి హైదరాబాద్కి వెళ్తున్నాడు, తుఫానా వెళ్ళరా అన్నయ్య వెళ్ళు. ఇంకా అన్నీ ఎవరో హార్న్ కొట్టి హడావుడి చేస్తున్నాడు ట్రావెల్ అన్నయ్య. క్రాస్ చేయనియా, క్రాస్ చేయి. ఓహో ఎక్సలెంట్. చూసారా, అబ్బా అబ్బా ఈడెవడో వానిచ్చుకుని వెళ్ళాడండి. చెత్తనా గాడు. అదిగో వచ్చాం గుంటూరు సిటీ. ఆ లెఫ్ట్ అటు దిగితే గుంటూరు సిటీయే. అదిగా అటు దిగితే మిర్చి యార్డ్ మీదుగా వెళ్ళిపోతాము. ఏ బాబాయ్ అయ్యా కోల్డ్ స్టోరేజ్ ఏంటి కెమెరా స్టైల్ మారింది అని అడగొద్దే. బ్యాటరీ అయిపోయింది నా క్యామ్లో, అందుకని మొబైల్తో తీస్తున్నాను. ఇదేం తక్కువ లేదు కదా, మంచి FPS అంతా హ్యాపీగా కనపడుతుందిగా. అది ఇదంతా గుంటూరు సిటీ అవుటర్లో వెళ్ళిపోతున్నాము. కోల్డ్ స్టోరేజెస్, మిర్చిని స్టోర్ చేయాలి కదా, అందుకని కోల్డ్ స్టోరేజ్ పెడతారు. సఖా మరి మామూలుగా వెళ్ళా. మనోడు కూడా అదిరిబాటుకి వెళ్తారండి. స్పీడ్ కొన్ని చోట్ల 90, కొన్ని చోట్ల 80 స్పీడ్ సెక్షన్స్. కానీ మనవాడు ఒక్కొక్కడు 100, 150, 110, 120, 100 పైనే వెళ్తాడు.
ఎవడైనా కానీ కారోడు. అబ్బో ముందు లారీలు హవా చూసారా, పక్క పక్కనే రేసింగ్. ఎందుకు లెఫ్ట్కి వస్తున్నా, రైట్కి. మా గురువు తగ్గట్లేదుగా, అల్లాడిస్తున్నాడు. రైట్ ఏటుకూరు రోడ్డా? అక్కడ అన్నావుగా? కాదు, ఏటుకూరు రోడ్ అని చెప్పారు సర్వీస్. మన కాకాడ దగ్గర కూడా 700గా దిగుదాంలే. ఏటుకూరు ఎవరో స్టాప్ ఉందానంట. ఉందిలే సర్వీస్ రోడ్ ఇక్కడ, లక్కీగా ఉందండి. ఇక్కడ కూడా దిగొచ్చు. ఏటుకూరు రోడ్డు అడ్డోడ్డు కూడా దిగితే అక్కడ సంగడకొంట దగ్గర దిగడం బెటర్ కదా, డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ ఇష్టంలే, వదిలేయండి. ఎవరింటారు చెప్తే. పత్తిపాడు ఇది. అవును, అది విన్నారా? ఇక్కడ నుంచి మనం దిగుతున్నాం కదా. ఇదేనా? సరే సరే, దిగాల కిందకి సర్వీస్ రోడ్లో దిగుదాంలే. అదే సర్వీస్ రోడ్ అని చెబుతున్నారు. మళ్ళీ ఆ దారిని ఎక్కుదాం. అది సర్వీస్ రోడ్లోకి వచ్చామా. ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్లో నుంచి అది ముందు ఒక జంక్షన్ వస్తుంది. అది 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 ఎక్కాం దిగాం. ఇవన్నీ లారీలు, ఎక్కడెక్కడ లేని లారీలు. మిర్చికి, ఉల్లిపాయకి, రకరకాల పచ్చి సరుకులకి వస్తుంది. పత్తి, కాటన్ బేళ్ళు అవి వేసుకొని వెళ్తానికి ఇక్కడ ఉంటాయి లారీలు. చెప్పాక దేశంలో లేని లారీలన్నీ ఇక్కడే ఉంటాయి. నా బొంబాయి, నా ఢిల్లీ, నా కలకటా, నా రాజస్థాన్, సిర్ఫ్ ఆంధ్ర, ఒబి విజయవాడ, గుంటూరు. అదిగోండి ఎదురు జంక్షన్ కనపడుతుంది కదా, ఇక్కడ కూడా గుంటూరులోకి ఎంటర్ అవ్వచ్చు. ఫస్ట్ ఒక ఎగ్జిట్ పాయింట్ చూపించాను ఇందాక జస్ట్ ముందు. అక్కడ నుంచి హౌసింగ్ బోర్డు నుంచి ఎంటర్ అవ్వచ్చు గుంటూరులోకి. ఇదిగో ఇక్కడ నుంచి ఏమో నల్ల చెరువులో నుంచి ఎంటర్ అవ్వచ్చు, మస్తాన్ దర్గా నుంచి. ఆ రైట్ సైడ్కి వెళ్తే పత్తిపాడు, పర్చూరు, ఇంకొల్లు. అక్కడ నుంచి పర్చూరు నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇంకొల్లు మీదుగా చీరాలు వెళ్ళొచ్చు. లారీ లారీ మందు బాబులం మేము, మందు బాబులం, మందు కూడా మాకు మేము మహారాజులు. అదిగో ఆవిడేనంట ఇక్కడ దిగే ఒక ట్రావెలర్ మా బస్సులో వచ్చారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ థ్యాంక్ యూ, ధన్యవాదములు. రైట్ ఆగండ్రా తమ్ముళ్ళు. ఎవడికి వాడే యమునా తీరే హైవేలో. రైట్ మళ్ళా నెక్స్ట్ జంక్షన్ వచ్చేసి మేజర్గా బుడంపాడు అడ్డ రోడ్ అంటారు. ఇది పత్తిపాడు అడ్డ రోడ్డు, నెక్స్ట్ బుడంపాడు అడ్డ రోడ్డు. బుడంపాడు అడ్డ రోడ్డు వదిలితే ఇక ఆటో నగరం వరుసగా నెక్స్ట్ మన కాకాని అడ్డ రోడ్డే. ద ఎండ్ ఆఫ్ వ్లాగ్ అక్కడే. ఇంకా వచ్చాక ఇంకో కాసేపట్లో ఎండ్ చేసేద్దాం వ్లాగ్ని. ఉంటా గాయ్స్. ఇందాక చెప్పానా అక్కడక్కడ 4-way వచ్చిద్దని. అనుకుంటున్నాము, జస్ట్ వచ్చింది. అంటే ఇందాక అనుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే కింద బ్రిడ్జ్ ఉంది, రోడ్ ఓవర్ రైల్స్ ఉన్నాయి, కింద రైల్ ట్రాక్స్ ఉన్నాయి. సో అందుకని అక్కడ బ్రిడ్జ్ నిర్మించలేకపోయారు, 3rd లైన్ నిర్మించలేకపోయారు రోడ్డు. అది 4-way అవ్వగానే మీకు వెంటనే కనపడుద్ది చూడండి. 6th లైన్ కళ్ళ ముందే ఇప్పుడు. అదిగో 6th లైన్ చూసారా. అలా ఏంటంటే కొన్ని స్ట్రెచెస్, అంటే కొన్ని కారిడార్స్లో ఎలా ఉంటుందంటే అక్కడ లోకల్స్ రోడ్డు కడటానికి ఇవ్వరు పర్మిషను. మొండి మంది ఉంటారు. అక్కడ 4 లైన్లు వేస్తారు, 6 లైన్ వేయలేకపోతారు. అది కొన్ని ఏమో వేయటానికి అనుగుణంగా ఉండే భూమి ఉండదు. అక్కడ కూడా నది, చెరువు, ఊబ అంతా. అందుకని
6 లైన్ వేయలేకపోయారు అటు ఇటు, మొత్తం 4 లేనే. బ్రిడ్జ్ చేస్తారు ఫ్యూచర్లో ఏమన్నా ఉంటే. ఆ ఒక 200 మీటర్స్ 500 మీటర్స్ అంతే, మిగతా అంతా 6 లైన్ చూసారుగా. బాగుందా? మొత్తం లైట్లే చూసారు ఇప్పుడు, మొత్తం లైట్లే. అది అక్కడ ఓవర్ బ్రిడ్జ్ కనపడుతుంది. ఆ రైట్ సైడ్కి వెళ్తే తెనాలి, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మళ్ళీ గుంటూరు. ఎలాగూ ఓల్డ్ గుంటూరు మీదుగా బస్ స్టాండ్ మీదుగా గుంటూరు సిటీలోకి వెళ్ళిపోవచ్చు, కొల్లి శారదా మార్కెట్ మీదుగా. అది విషయం. జస్ట్ ఇన్ఫర్మేషన్. రేపు ఎవరన్నా వీడియోలో నా సబ్స్క్రైబర్ చూసి దిగొచ్చుగా, ట్రావెల్ చేయొచ్చుగా. అది ఇటు కూడా గుంటూరు వెళ్ళిపోవచ్చు. అటు వెళ్తే తెనాలి, ఉప్పలపాడు బర్డ్ శాంచురీ, తక్కెలపాడు, కాజీపాలెం, కొరకలూరు, నందివెలుగు, హాఫ్పేట, అలా బ్రాంచ్ అయిన ఆ రోడ్డు కూడా సీనరీ రోడ్డు, చాలా బాగుంటుంది అందంగా. అబ్బా, మీకు మెయిన్ విషయం మర్చిపోయాను. ఒకరోజు ఈ పార్క్కి వెళ్దాము, మానస సరోవరం, ఎన్టీఆర్ మానస సరోవరం అని చెప్పి. అద్భుతమైన పార్కు. ఎందుకో ఏమో మెయింటెనెన్స్ లేక ఈ పార్క్ మూసేశారు. సిటీలో ఇంత పార్క్ అసలు ఎక్కడా లేదు. ఒక సిటీలో ఉంటాం, చాలా గొప్ప విషయం అది. మరి ఎందుకో ఏమో పార్క్ మూసేశారు. మా చిన్నప్పుడు చూశాను, వెళ్ళానులే, ఒక 10 సార్లు వెళ్ళి ఉంటాను. అప్పట్లోనే 2002, 2005లోనే మంచిగా స్విమ్మింగ్ పూల్స్ లోపల ఎంత హంగామా ఉండేది అనుకున్నారు. మీకు తెలిసిన బామ్మది తెలియదు మీ జనరేషన్. మానస సరోవర్ అంటారు దాన్ని, పార్క్ హైవే పక్కన. చీకటి అడిపోయింది చూసానా. ఇక ఇక్కడ నుంచి ఇక ఆటో నగర్. చెప్పాక ఆటో నగర్ అంటే టాటా మోటార్స్, జాస్పర్ అలా మోటార్ ఫీల్డ్కి మోటార్ పార్ట్స్ అన్నీ ఇంకా A to Z. బోల్ట్ నుంచి షాఫ్ట్, ఇంజిన్ హెడ్ నుంచి యాక్సిల్, డిఫరెన్షియల్ నుంచి స్పార్క్ ప్లగ్, ఇవన్నీ ఉంటాయి మోటార్ ఫీల్డ్ అంటే. ఇదేంటంటే డిప్పర్ కొట్టారు అంటే నైట్ టైం సైడ్ అడగటానికి డిప్పర్, డిప్ అంటారు అలా. వాళ్ళు కూడా కొడుతున్నారు చూసారా, అరే బాబు నేను వస్తున్నాను అని, అది అలా చక్ చక్ అని. బాగుంది కదా. గురువు గారు గివెన్ టైం కన్నా అంటే కొంచెం మేము టైం వేస్ట్ చేసాం, లేదంటే అయిపోయేది సీను. ఎనీవే గాయస్, గుంటూరు ఎండ్ అయిపోయింది. ఇంకెక్కడి నుంచి గుంటూరు సిటీ అయిపోద్ది ఇంకొక 2-3 కిలోమీటర్స్లో. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. బాబు ఇక్కడ ఈ టైం లైన్ మెన్షన్ చేయాలి. ఫలానా మినిట్ దగ్గర ఇలా మాట్లాడావు, ఇది ఇలా కాదు అలా, లేదంటే ఇదిగో ఈ మినిట్ బాగా మాట్లాడావు అని చెప్పి. ఓకే, జాగ్రత్తగా ఉండండి. రోడ్ల మీద తిరిగేటప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించండి. బై ద వే, గుంటూరు సిటీలో నుంచి విజయవాడ వెళ్తానికి ఈ సర్వీస్ రోడ్లో నుంచి ఇక్కడ ఎక్కుతారు హైవేలోకి, ఇక్కడ ఎక్కుతారు హైవేలోకి. అది బస్ రోడ్ ఎక్కట్లా సేమ్ అలాగే. ఈ పాయింట్ కొంచెం వెన్ కంపారిటివ్ టు మిర్చి యార్డ్ ఫస్ట్ ఉంది, ఫస్ట్ గుంటూరు సిటీలోకి ఎంట్రీ పాయింట్. ఇదిగో ఇది లాస్ట్ చూసారా, అది ఆ పైనుంచి ఎక్కేసి వెళ్ళిపోతారు. చూపిస్తాను ఈ ఒక్క పాయింట్ ఎందుకు వదలటం. ఇదంతా ఆటో నగరే చూసారా, అది ఇదంతా ఆటో నగరే. మోటార్ పార్ట్స్ అయినా చూసారుగా, బ్రహ్మాండం. ఏం బాబు, ఆటో బాబు మెల్లగా రండి. చూసారు కండి, వ్యూవర్షిప్ మీ జనాదరణ మీద ఆధారపడే ఉంటుంది ఈ నా వీడియోస్ అన్నీ. ఈ సిరీస్ హిట్ అయిందంటే ఇంకా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్స్ చేస్తాను, ఆల్ ఇండియా ట్రైన్ సెక్షన్స్ చేస్తాను, ఓకే, ఆల్ ఇండియా ట్రావెల్ ప్లేసెస్ చేస్తాను. రైట్ సైడ్ విజయవాడ నుంచి వచ్చి కాకానిలో నుంచి వచ్చి ఇటు కలుస్తారు, అది ఆ హైవే లేదు అక్కడి నుంచి.
ఇంక ఇక్కడి నుంచి అయిపోయింది విజయవాడ రోడ్డు స్టార్ట్. ఇది పెద్దగా నడ్ రోడ్డు అనేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడు. అది గుంటూరు వెళ్ళేది లోపలికి, ఇటు గుంటూరు వెళ్తాం. దాండీ మార్చ్కి గుర్తు చేసుకుంటూ దాండీ మార్చ్ చేశారు కదా అప్పుడు, దానికి స్మరించుకుంటూ ఇక్కడ కట్టారు విగ్రహం. జై శ్రీరామ్, జై సాయిరామ్. సో గాయస్ ఉంటాను, జాగ్రత్తగా ఉండండి. బాబాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై శ్రీరామ్. నమస్తే సదా వత్సలే మాతృభూమి.